ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్యనే ప్రకటించారు. అంతేకాదు మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే రెండవసారి ఆశీర్వదించండి అని ఎలాంటి శశబిషలు లేకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంత ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు మంచి జరిగితే విపక్షాలు సహించలేవు. ఇక పచ్చ మీడియా అయితే జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంది. అయితే ప్రజలు మాత్రం మంచి చేసే ముఖ్యమంత్రిని ఆదరిస్తారు. సంక్షేమ పథకాలను మర్చిపోరు అనడానికి ఉదాహరణ గంగులమ్మ. జగన్ పాలనలో చదువులు, ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో పాట ద్వారా ఎంత చక్కగా చెప్పిందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుతున్నారు, ఎంతో నేర్పుతున్నారు. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుతున్నారు, ఎంతో నేర్పుతున్నారు. సంక్షేమ పథకాలే కాదు, ముఖ్యమంత్రి జగన్ పనితీరుపైన విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బుద్ధి చెప్పేలా ఉంది ఈ పాట. మా రామ సక్క నోడివే జగనన్న, నువ్వు ఎంత మంచి వాడివే జగనన్న, నువ్వు మా రామ సక్క నోడివే జగనన్న, నువ్వు కన్న తండ్రి వైతివే, కన్ను రెప్పని చూసావే, కంటి పాపలన్నావే, మా ఇంటూ వెలుగువే. ఒక్కరోజే 30 లక్షల ఇండ్ల స్థలాలు పట్టాలు పంచిన కరుణ ఉన్నవాడివి, కలోజం ఉన్నవాడివి, కరుణ ఉన్నవాడివి, కలోజం ఉన్నవాడివి. ఎవరి పాలనలో ప్రజలు బాగున్నారన్నది ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. కాబట్టి విపక్షాలు హద్దులు మీరి మాట్లాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.